నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువులపై భారం తగ్గిందన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్పై అవగాహన కార్యక్రమం. గాడిపర్తివారిపాలెంలో వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. డిపాజిట్ల పెంపు, లోన్ల రికవరీపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచన. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు. గొడుగుపాలెంలో కన్నుల పండుగ పారువేట మహోత్సవం. సెమీ వృక్షానికి ప్రత్యేక పూజలు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో జీఎస్టీ పన్నుల భారం ప్రజలపై చాలా వరకు తగ్గిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని కొనుగోలు శక్తి పెంచుకోవడంతో పాటు ఆదాయ వనరులు పెంచుకోవాలని వక్తలు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై ఒంగోలు నగరంలో మున్సిపల్ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల ఎగ్జిబిషన్ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ రాజాబాబు, మేయర్ గంగాడ సుజాతతో పాటు వివిధ శాఖల అధికారులు పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు నిత్యం కొనుగోలు చేసే వస్తువులపై అదనపు భారం తగ్గుతుందని అన్నారు. ప్రతి కుటుంబానికి 5,000 నుంచి 12,000 వరకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ గిఫ్ట్ కార్యక్రమాన్ని ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరుగుతున్నాయని తెలిపారు. తగ్గించిన జీఎస్టీ ఫలాలు ప్రతి ఇంటికి అందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రైతు యాంత్రీకరణ పరికరాలపై భారం తగ్గించి ఎంతో మేలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి గోపీనాథ్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. ఇప్పుడు అందరూ కూడా విజిట్ చేసి మనం జిఎస్టీ విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. దగ్గర 1,00,000 రూపాయలకు ఒక వస్తువు కొనుక్కుంటే 28% ట్యాక్స్లు కట్టి దాన్ని అన్నీ కూడా ఆ విధంగా ఆ రోజుల్లో 28,000 ఎక్స్ట్రా ట్యాక్స్లు కట్టే పరిస్థితులు ఉండేవి. సామాన్య మధ్య తరగతులు ఉండేవాళ్ళు అందరికి కూడా చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. దానికి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రజలకి ఏదో విధంగా భారం తగ్గించాలి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన పరికరాలు కానీ, ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావాలి. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో ఎక్కువ మంది వ్యవసాయం చేయడానికి కానీ, ఈరోజు ఫిషర్మెన్స్ ఉన్నారు ఎక్కువ మన దగ్గర, ప్రాంతం మొత్తం సీ కోస్ట్లో ఉన్నాయి. సీ కోస్ట్లో కూడా పోయినసారి 14-18లో కూడా మేమంతా కూడా ఆ రోజు వలలు కానీ, బోట్స్ కానీ, మోటార్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద సబ్సిడీలు ఆ రోజంతా ఇచ్చాం. పంచాయతీలలో కూడా మీరు ఒకసారి గమనిస్తే పంచాయతీ ఫండ్లు కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ₹1 కూడా పంచాయతీ అభివృద్ధికి కూడా ఇవ్వాలి. ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొని వేరే వాటికి వాడారు ఆ పాత ప్రభుత్వంలో. అలాంటి ఇబ్బందులు కూడా ఆ రోజు పంచాయతీలో ఒక పనులు కూడా కాకుండా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తున్నాం. సచివాలయాలు ఇవన్నీ కూడా పెట్టి పంచాయతీలు కూడా డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. స్పేర్ పార్ట్స్ కూడా 18% ఉంటే 5%. అదేవిధంగా మన స్ప్రింక్లర్స్ కూడా ఎక్కువ ఇరిగేషన్, ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా మన కొత్తపట్నంలో కాయగూరలు కానీ, మన పూలు కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. దానికి కూడా ఈరోజు 5%, 12% నుంచి 5% చేయటం, ఇలాంటివన్నీ కూడా అన్ని పర్సంటేజీలు తగ్గించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక షాప్కి వెళ్ళి మహిళలు కూడా
ఈరోజు ఒక షాప్కి వెళ్ళి ఏదన్నా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మన జిఎస్టీ ఎంత తగ్గించారు, మనకి బిల్లు ఎంతకు వచ్చింది ఏందనేది కూడా మీరు పర్సూ చేయాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మన ఈ ప్రాంతాల్లో అన్ని ఉత్పత్తులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరం. ఈ జిఎస్టీ తగ్గింపు అనే దానికి మనం నిజంగా ప్రత్యేకంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇక్కడి సభ నుంచే వారిని అభినందించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, ఈ ప్రతి ఒక్కరు కూడా దీనిని వినియోగించుకునే దానికి ఆటోమేటిక్గా ప్రతి షాప్లో కూడా తగ్గించాలి. తగ్గించకపోతే చర్యలు తీసుకునేదానికి కలెక్టర్ గారు కూడా పెద్ద అధికారాలు కూడా ఇచ్చున్నారు. వారి దృష్టికి కూడా తీసుకురండి. ఎక్కడైనా ఏ షాప్ వాళ్ళైనా ఈ పర్సంటేజ్లు అనేది ఎక్కడ ఏ వస్తువు పైన తగ్గించకపోతే చర్యలు ఉంటాయనేది ప్రతి ఒక్కరికి వారికి కూడా తెలుపుకుంటూ, ప్రజలందరికీ ప్రతి ఇంటింటికి ప్రతి వ్యక్తికి ప్రతి సెక్టార్కి చేర్చాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్తో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ నెల లాస్ట్ మంత్ 22వ తారీఖు నుంచి దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు చూసారు లాస్ట్ వీక్ అంతా కూడా ప్రతి ఇంటింటికి జిఎస్టీ మీద అక్కడ విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఇంటిని సెన్సిటైజ్ చేయడం జరిగింది. డిఆర్డిఏ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఎస్హెచ్జి గ్రూప్స్ని సెన్సిటైజ్ చేసి వాళ్ళతో మీటింగ్స్ పెట్టడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో వాళ్ళ అగ్రికల్చర్ పనిముట్ల మీద తర్వాత ట్రాక్టర్స్ మీద సో ఎంతంత రేటు తగ్గించారు అనేది ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ఎంతో కష్టపడి పంటని మరి చేతికి విత్తనాలు నాటినప్పటి నుంచి వర్షం కోసం ఎదురు చూస్తూ, తర్వాత వర్షాలు పడిన తర్వాత మరి దానికి తగినట్టు ఎరువుల కోసం ఎదురు చూస్తూ, ఎరువులు కూడా బాగా మరి వేసిన తర్వాత వచ్చిన పైరుని అమ్మే టైంకి మరి సరైన రేటు గిట్టుబాటు ధర కనుక లేకపోయినట్లయితే వారు పడే కష్టాలు ఆత్మహత్యలు మనం అందరము చూస్తున్నాం. ఇవన్నిటినీ కూడా తొలగించడానికి రైతులు తన చేతికి వచ్చిన పంటని సంతోషంగా అమ్మాలన్న లాభాలు పొందాలన్నా ఈ జిఎస్టీ అనేది ఒక అంతరాయంగా ఉంది. కాబట్టి ఈ అంతరాయాన్ని తొలగించడం కోసం మరి కూటమి ప్రభుత్వం తీసుకునే ఒక మంచి నిర్ణయాన్ని మరి మనం అందరం కూడా అభినందించాలి. మనకి ప్రకాశం జిల్లాలో 20 ఎంఐ కంపెనీస్, మైక్రో ఇరిగేషన్ కంపెనీస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇవి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఈ డ్రిప్ అమలులో ఉంది. మనకి ఇక్కడ కోస్తా మండలంలో కొత్తపట్నంలో ఎక్కువ స్ప్రింక్లర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో ఈ ఎంఐ కంపెనీస్ అన్నీ కూడా వారు కొన్ని మండలాలు ఎంపిక చేసుకొని ఆ మండలంలో స్థానికంగా రైతులతో గ్రామ సభలు ఏర్పాటు చేసుకుంటూ చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం గ్రామంలో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ నూతన భవనాన్ని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డిపాజిట్ల పెంపు, లోన్లు రికవరీ, నూతన లోన్లు అన్ని సక్రమంగా జరిగేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ జ్యోతి వేణు, మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసాద్, మండల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోనమనేని లోకేష్, మండల పార్టీ కార్యదర్శి ఇస్తర్ల ఏడుకొండలు, ఎస్ఎన్ పాడు తెలుగు యువత కార్యదర్శి గమని ప్రసాద్, ముప్పల్నేని తిరుపతి స్వామి, మెంబర్లు ఏడుకొండలు వెంకట్రావు, గమని కృష్ణారావు, గమని ఆంజనేయులు, గాడిపర్తి లక్ష్మీనారాయణ, మణిగల అంజయ్య, మణిగల లక్ష్మీనారాయణ, ఓలగాల సుబ్బయ్య, శివరాంపురం, ఇలపావులూరు, రంగసాయిపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు కూడా ఆ సాఫ్ట్వేర్ బ్యాంక్ మీద నుంచి రావాల్సిన ఇందాక మన స్వామి మెంబర్ గారు చక్కగా మాట చెప్పారు. మన గాడిపర్తివారిపాలెంలో సొసైటీ బిల్డింగు కొత్తగా ఓపెన్ చేయటం జరిగింది. సొసైటీ బిల్డింగు ఈ సొసైటీలో మొత్తం 460 మంది దాకా సభ్యులు ఉన్నారు. సొసైటీ ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది ఫైనాన్షియల్గా, కానీ ఇంట్లో అంటే పాత ఈ సొసైటీకి సంబంధించిన వ్యక్తులు సరిగ్గా చేయలేకపోవటం వలన సొసైటీ కొన్ని ఇబ్బందుల్లో ఉంది. అందుకని ఇప్పుడు కొత్తగా సొసైటీ మన 3 మెన్ కమిటీ వచ్చింది కాబట్టి దానికి 2 సభ్యులు, తర్వాత మన చైర్మన్ కుర్రోడు మంచి టెక్కీ కాబట్టి సహజంగా డెఫినెట్గా నేను అనుకోవటం ఏంటంటే సొసైటీ బాగుంటుంది.
నేను కూడా ఇక్కడ మన CEO గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ లోనింగ్ ఎంత ఉంది, రావాల్సిన బాకీలు ఎంత ఉన్నాయి అవన్నీ చూసుకొని జాగ్రత్త చేయమని చెప్పాను. తర్వాత సొసైటీకి కొన్ని అడిగారు, అంటే చుట్టూ ప్రహరీ అవన్నీ. సరే తీర్మానం పెట్టుకొని ఆ తీర్మానం పాస్ చేస్తే మనకి ఆ తీర్మానం తీసుకొచ్చి మనకి కాపీ ఇస్తే మన CEO గారితో మాట్లాడి బ్యాంక్లో పెట్టుకొని చేద్దామని చెప్పాను. అట్లనే సొసైటీ సహకార సొసైటీ కాబట్టి రైతులకు సహకరించడం కోసం ఈ సొసైటీలు ఏర్పడ్డాయి. ఈ సొసైటీలకి ఫైనాన్స్ చేసేది బ్రాంచ్లు ఉంటాయి, బ్యాంక్ బ్రాంచ్లకి మెయిన్ DCCB బ్రాంచ్ ఫైనాన్స్ చేస్తూ ఉంటాయి. సొసైటీ సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నూతన భవనం ప్రారంభోత్సవానికి మన అధ్యక్షుడు PDC బ్యాంక్ చైర్మన్ డాక్టర్ గారి చేతుల మీదుగా చేయడం అనేది ఎంతో సంతోషంగా విషయం. ఈ యొక్క మన మంచి చైర్మన్ మనకి ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ గాడిపర్తి పార్లమెంట్ సొసైటీ బాగా అభివృద్ధి చెందాలని, ఈ యొక్క సొసైటీ నుంచి రైతులందరూ కూడా అన్ని రకాలైన సేవలను పొంది వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి సొసైటీ తరఫున గ్రామ ప్రజలకి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మంచి పండగ రోజు మంచి భవనం, మంచి కార్యక్రమం, మన మంచి చైర్మన్ అన్నీ మంచి జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ మళ్ళీ ఒకసారి దసరా శుభాకాంక్షలు. దసరా పండుగను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని గొడుగుపాలెంలో పారువేట ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. నవరాత్రుల సందర్భంగా 11 రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనమిచ్చిన అమ్మవారు పారువేటకు తరలి వచ్చారు. గొడుగుపాలెంలో జరిగిన ఈ ఉత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి పలు ఆలయాలకు చెందిన ఉత్సవమూర్తులు పారువేట నందు భక్తులకు దర్శనమిచ్చారు. జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. పారువేట సందర్భంగా గొడుగుపాలెంలో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆయురారోగ్య ఏ 100 రూపాయలే తీసుకోండి. లేదు 100 తీసుకోండి. ఏం కావాలి మాదా? జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు పీజీ ఇన్ సర్వీస్ కోటాపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయాలు లేకుండా కలెక్టర్ పి రాజాబాబు చర్యలు తీసుకున్నారు. 64 PHCలకు GGH నుంచి 50 మంది, సామాజిక వైద్యశాల నుంచి మరో 20 మంది వైద్యులను కేటాయించారు. ప్రక్రియ పర్యవేక్షణకు 24 గంటల పాటు పనిచేసే విధంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 1077 08592 281-400కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని అన్నారు. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక ప్రోగ్రాం అధికారితో పాటు మండల పరిధిలో ఒక 108 వాహనాన్ని అత్యవసర కేసుల నిమిత్తం కేటాయించారు. ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మీకు ఎక్కడైనా ఏదన్నా ఈ హెల్త్ సర్వీసెస్ పరంగా ఏదన్నా మీకు సమస్య ఉంటే దయచేసి ఈ నంబర్కు మాకు ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా దాన్ని రిజిస్టర్ చేసి దానికి 24 గంటల్లో దాన్ని మేము పరిష్కారం చేసే విధంగా తప్పకుండా చేస్తాం, గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం. సో దయచేసి ఈ నంబర్ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఈ టోల్ ఫ్రీ నంబరు 1077
ఇంకో నంబర్ ఉంది ల్యాండ్లైను 08592281400. ఇంకొకసారి చెప్తున్నాను, నంబర్ నోట్ చేసుకోండి దయచేసి అందరు కూడా 1077. ఇంకొక నంబరు 08592281400. దయచేసి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ నంబర్కి మీకు ఎటువంటి హెల్త్కి సంబంధించి పిహెచ్సిలో కానీ యూపీఎస్సీలో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా మీకు వైద్యం పరంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా దయచేసి ఈ నంబర్కు మాకు ఫోన్ చేస్తే మేము తప్పకుండా రిజిస్టర్ చేసి మీ సమస్యను పరిష్కారం చేస్తాం. ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుందండి. దయచేసి మీకు తెలియజేస్తున్నామండి. చీమకుర్తి హరిహర క్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పారువేటతో ఘనంగా ముగిశాయి. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ధనుర్బాణాన్ని ఎక్కుపెట్టి 11వ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. సిద్ధారాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సెమీ పూజలు జరిపించి ప్రతి ఒక్కరూ విజయాన్ని అందుకునేలా దీవెనలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణ, లక్ష కుంకుమార్చన జరిపించారు. గత 11 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవాల్లో వందలాది మంది మహిళలు, భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ పట్టణంలో కానీ 2 రోజులు వచ్చి కార్యక్రమాలు అన్ని కూడా జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ హరిహర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటే ప్రజలు, భక్తులు అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. గత 11 రోజులలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, లలిత పారాయణ, ఎన్ని కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. భవిష్యత్తులో ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి మనగుడి అనే పరిస్థితుల్లో జరగబోయే ఈ కార్యక్రమాల్లో బాధ్యత తీసుకుని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఇక్కడ దసరా పండుగను పురస్కరించుకొని పారువేట కార్యక్రమాన్ని గాంధీ రోడ్లో నిర్వహించారు. ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు శంకరమంచి రామకృష్ణ జరిపించి అమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్ద భక్తులు పూజలు జరిపించారు. అమ్మవారికి 108 రకాల నైవేద్యాలను సమర్పించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు తాత బద్రీనాథ్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. హయగ్గిరివృద్ధి, ఆ హయగ్గిరివృద్ధి కట ఆ లలిత అమ్మవారిగా చప్పట్లు కొట్టండి. ఏకాజమే శ్రేష్టమే శుభమానంద ఆశీష
దేవీ పురాణంలో చెప్పబడుతూ ఉంది. అయితే ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతోటి ఆనందదాయకంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అగస్త్య మహాముని ఒక ఆలోచన చేశారట. ఆ అగస్త్య మహాముని ఏం చేశారో తెలిసిన, హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళారట. హయగ్రీవుడి దగ్గరికి, హయగ్రీవుడిని మనం ఏమని పిలుస్తాం, ఏమని స్తోత్రం చేస్తామయ్యా అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 11వ రోజు విజయదశమి నాడు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారికి విశేషంగా జరిపించిన పూజలు మహాపూర్ణాహుతితో ముగిశాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సమర్పయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బుద్ధిం శ్రియం బలం తేజః. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు ఈ 11 రోజులు కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు అనేటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు కూడా విన్నవించినట్లుగా చక్కగా అమ్మవారికి 5 గంటల నుండి కూడా పంచామృత అభిషేకము, తదుపరి అమ్మవారికి 4 వేదాలతో చతుర్వేద స్వస్తి, తర్వాత అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన, అదేవిధంగా 3 గంటల నుంచి కూడా అమ్మవారికి చండీ హోమం, అదేవిధంగా 6 గంటల నుంచి కూడా అమ్మవారికి సువాసినీలచే కుంకుమార్చన, ఊంజల సేవ, పల్లకి సేవ, మహాహారతులు అనేటువంటి నిర్వహించడం జరిగింది. అయితే అశేషంగా ఈ యొక్క పెళ్లూరు గ్రామంలో వేంచేసినటువంటి ఈ యొక్క జ్వాలాముఖి అమ్మవారికి వివిధ రూపాల్లో అమ్మవారి 11 రోజులు కూడా దర్శనమిచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా పెద్దదోర్నాల్లోని పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్ఐ వి మహేష్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ఆయుధాలను శుభ్రపరిచి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణమూర్తి, రైటర్ మోహన్, నాగశ్రీను, డి శ్రీను, హోంగార్డు నారాయణ తదితరులు పాల్గొన్నారు. గంధ పుష్ప అక్షదాని క్షిప్యాం విష్ణు గంటే మూడే సర్వం మధ్య విజయదశమి పండుగ సందర్భంగా మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ స్కూల్ తిమ్మాయిపాలెంలో సెమీ వృక్షం జమ్మి మొక్కను హై స్కూల్ విద్యార్థులు నాటారు. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేది మొక్కలేనని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని ఆయన కోరారు. బాలికలను చైతన్యపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, విజయదశమితో జమ్మి మొక్కను ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని ఉందని త్రిమూర్తులు అన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాచిన పూర్ణచంద్రరావు, మాజీ రోటరీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, అద్దంకి లవి ప్రసాద్, డాక్టర్ చెదలవాడ తేజ, అడ్వకేట్ చెదలవాడ గృహలక్ష్మి, టి శ్రీనివాసరావు, సైదులు మొదలగు వారు పాల్గొన్నారు. విజయదశమి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్లాదంగా దేశమంతా కూడా ఎలా పండుగ జరుపుకుంటారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ విశిష్టత రోజు ఒకే ఒక్క మొక్కకి ప్రాధాన్యత ఉంది. జమ్మి మొక్క, సెమీ వృక్షం అని కూడా అంటారు. ఈ వృక్షానికి ఈరోజు విజయదశమికి అత్యంత ప్రాధాన్యత ముడిపడి ఉంది మన చరిత్రలో. కాబట్టి ప్రతిరోజు మీ
ఈ పుట్టినరోజు రోజు కానీ, వివాహ దినోత్సవం రోజు కానీ, లేకపోతే ఇలాంటి పండుగల రోజు కానీ, శుభ సమయంలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ ఈరోజు చదలవాడ శృతిలయ నాటినట్లుగా ఈరోజు జడ్పీ హై స్కూలు తిమ్మపాలెం నందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరియు అందరి తరఫున ఈరోజు మన జమ్మి వృక్షాన్ని స్కూల్ ఆవరణలో నాటాము. దసరా పండుగ సందర్భంగా ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, అమ్మవారి నృత్య కళారూపాలతో చిన్నారులు చేసిన కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళ్లకు కట్టినట్టుగా అమ్మవారిని కళారూపాల ద్వారా చిన్నారులు ప్రదర్శించారు. చిన్నారుల కళా ప్రదర్శనలు నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చీరాలలో విజయదశమి సందర్భంగా ఉదయం నుండి ఆలయాలన్నీ భక్తులతో కిరికిరిసిపోయాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో చీరాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్లో పారువేట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చీరాల పట్టణంలోని పలు ప్రాంతాల్లోని దేవాలయాల నుండి ఆలయ అర్చకులు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి హైస్కూల్ ప్రాంగణంలో ఉంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యాన్ని కల్పించారు. చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండ యాదవ్ పారువేట ప్రాంతానికి చేరుకుని దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఒకే చోట కొలువు తీరి ఉన్న దేవతామూర్తులను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, చీరాల నియోజకవర్గ ప్రజలకు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కొండయ్య కోరారు. పారవేట అనేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం దసరా రోజు చీరాల్లో జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువగా జరుగుతుందని నాకు అనిపిస్తుంది, కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. సో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, చీరాల ప్రజానికానికి, కూటమి ప్రభుత్వంలో నాయకులకు, పెద్దలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చీరాల ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా ఈ పారవేట అనేటువంటి కార్యక్రమానికి ఆనాడు ఎవరో అంకురార్పణ చేశారు. అది నేటికి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయడం ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయంగా చీరాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగ రోజు జరుపుకునేటువంటి ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని, హైందవ సంస్కృతిని ఎప్పుడు అందరికీ అర్థమయ్యే విధంగా హిందూ తత్వాన్ని పూర్తిగా చూపిస్తూ అందరిలోనూ చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంది.
ఈరోజు మన గోశాల సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు దసరా పండుగను పురస్కరించుకుని ఒంగోలు దక్షిణ బజార్లో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి వజ్ర కిరీటం సమర్పించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వార్షిక కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేదికపైన ఉత్సవమూర్తులను కొలువు తీర్చి అర్చక బృందం కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అర్చకుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన స్వామివారి కళ్యాణం ఆద్యంతం కమనీయంగా సాగింది. కళ్యాణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి గాను ఉభయదాతలు ఒకరు పేరిచ్చి ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో ప్రజలు కొనుగోలు చేసే వస్తువులపై భారం తగ్గిందన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్పై అవగాహన కార్యక్రమం. గాడిపర్తివారిపాలెంలో వ్యవసాయ పరపతి సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. డిపాజిట్ల పెంపు, లోన్ల రికవరీపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచన. ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు. గొడుగుపాలెంలో కన్నుల పండుగ పార్వేట మహోత్సవం. సెమీ వృక్షానికి ప్రత్యేక పూజలు. డి న్యూస్లో నేటి మాట. నిద్ర చాలా విచిత్రమైనది. వస్తే అన్నీ మర్చిపోయేలా చేస్తుంది, రాకుంటే అన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.